చాలా స్పాంజీగా ఉండే అట్టు ప్రిపరేషన్ అనేది ఎలాగో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు రాగి దోశ పిండి, తర్వాత మనకి పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకున్నవి ఒక 4, ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి ఉంచుకున్నది, క్యారెట్ గ్రేట్ చేసుకున్న క్యారెట్. ముందుగా ఈ రాగి దోశ పిండి ప్రిపరేషను ఎలా అనేది చూసుకుందాము. ఈ దోశ పిండి ఒక మెజరు మనకి మినపగుళ్ళకి 2 మెజర్స్ రాగులు, 2 కలిపి ఒక 6 అవర్స్ చక్కగా నానబెట్టుకున్న తర్వాత మనము కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు, ఇవి కూడా సెపరేట్గా నానబెట్టుకుని అన్నీ కలిపి ఉప్పుతో పాటు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన పిండిని మనము ఒక 8 అవర్స్ 6 to 8 అవర్స్ పులియబెట్టుకుంటే చక్కగా ఇలా మనం అనుకునే మెత్తగా ఉండే రాగి అట్టు అనేది మనకి వస్తుందన్నమాట. తర్వాత ఈ పిండి ప్రిపరేషన్ కూడా చూడండి, ఇలా మనకి ఇలా వేస్తే మరీ పల్చగా దోశ పిండిలాగానే ఉండకూడదు, ఇలా జారుగా ఉండాలన్నమాట. అయితే మనకి అట్టు అనేది చక్కగా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మనకి ప్యాన్ సైజుని బట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనకి ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ కూడా మన ఇష్టాన్ని బట్టి ఆప్షనల్. మనము ప్లెయిన్ అట్టు ఇష్టపడే వాళ్ళు జస్ట్ మెయిన్ ఏంటంటే స్పాంజీగా ప్రిపేర్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు మనకి ప్యాన్ వేడెక్కి మనకు ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాతనే మనము ఈ అట్టు పిండిని పెనం మీద వేసుకోవాలి. అయితేనే మనకి చక్కగా స్పాంజీగా వస్తుందన్నమాట. లేకపోతే ప్యాన్ వేడెక్కకుండా లేకపోతే నూనె వేడెక్కకుండా వేసుకుంటే మాత్రం అట్టు అనేది గట్టిగా పొంగదు, గట్టిగా వచ్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కావలసిన సైజుకి ఇలా దోశ పిండిని ఇలా వేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. మనకి ఎప్పుడు కూడా అట్టు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ కానీ ఉంచుకోవాలి. అయితేనే బాగా చక్కగా మనకు కావలసినట్లుగా కాలుతుంది. ఇలా పైనుంచి మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత గ్రేట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి మనం పిండి వేయగానే. ఇప్పుడు పైనుంచి మనము మూతతో కవర్ చేసుకుంటే అట్టు అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక 3 minutes తర్వాత మనకి పై పక్క పిండి కలర్ ఇలా మారినప్పుడు మనం తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత మనం ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఒకసారి తిరగేసుకుంటే ఎంత స్పాంజీగా ఉందో ఇది అట్టు అనేది. చూసారు కదా, రాగి దోశ పిండితో స్పాంజీ అట్టు ఎలా ప్రిపేర్ చేయాలో. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.